వెన్నెలా వెన్నెలా మెల్లగా రావి పువ్వుల తేనెలే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావి పూల తేనెలే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా పూల తేనెలే ఈ పాట వింటే ప్రేమదేశం సినిమాలో టబుకి నిద్ర వచ్చింది. కానీ ఈ పాట మనం వింటే మనకి ప్రాణం లేచొస్తుంది. వెన్నెలంత ప్రశాంతంగా పూలమాలలు తీసుకొచ్చినంత ఆహ్లాదంగానూ పాడిన సుమనోహర గాయకుడు మనందరి అంటే సంగీత ప్రియులందరి మనోవీధుల్లో నిరంతరం సంచారం చేస్తున్న ఈ గాయకుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాధుండ సురవరుండ భూనభోంతమ్ములన్ ప్రోదండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను అట్టినను గూర్చి రవ్వంత అదరకుండా మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడీ సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా కూర్చోండి. చెప్పండి, బాగున్నారా? ఒక అద్భుతమైన ఫ్లోలో నేను వెళ్తుంటే నా ఫ్లోని నరికేసి నరకలోకల నుంచి వచ్చిన ఒక నరకాసురుడిలాగా అసలు అడ్డుబడి అసలు ఏమనుకుంటున్నారు మీరు? లేటెస్ట్ ట్రెండ్ అమ్మా. ఏమండి ఈయనేనండి మను గారు. లేటెస్ట్ ట్రెండ్. నేను మను అన్నాను. ఎంగయమ్మ ఎంగయమ్మ ఎరగేసుకు. ఫుల్ మూడ్లో ఉన్నాం ఇవాళ. అద్భుతమైనటువంటి ప్రోగ్రాం, చాలా బాగుంది. ఎంత చక్కగా వచ్చింది ప్రోగ్రాం, జుమ్మంది నాదం. కానీ ఇంత పెద్ద ప్రోగ్రాంకి లైటింగ్ ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది. చాలా డల్గా కనపడుతుంది లైటింగ్ అంతా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీరు కళ్ళజోడు తీస్తారా? ఓ ఔ కళ్ళజోడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చి ప్రపంచం అంతా నల్లగా కనిపిస్తోంది. ఇంత ఇంత వైట్ కలర్ లో ఉన్న ఈ సెట్ ని చూసి నల్లగా ఉందంటే ఎలాగ? కమలాసన్ గారి సతీలీలాదుల డైలాగ్. ఎలా ఉన్నారు మన? బాగున్నానండి, చాలా సంతోషం. సునీత గారు, ఓడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమానికి విచ్చేసినందుకు మా టీం అందరి తరఫున, వైజయంతి టెలివెంచర్స్, ఈనాడు టెలివిజన్ తరఫున మీకు ఇదే మా స్వాగతం. సో బాగుంది. కానీ అద్భుతమైనటువంటి పద్యం యమదొంగలో నిజంగా చాలా అద్భుతమైన ఎంట్రీ. అసలు మొదలు ఈ ఎంట్రీ మర్చిపోలేము మేము. పద్యం పక్కన పెడితే మరి జుమ్మంది. మనో గారు అసలు పేరు నాగూర్ బాబు. అవును. సాధారణంగా చిన్నపిల్లలకి ఊహ తెలియని వయసులో నామకరణం జరుగుతుంది.
కానీ అయి మీ ఉండొచ్చు. వెండితెర నామకరణం మాత్రం మీకు బాగా ఊహ తెలిసాక, మీరు పెద్దవారయ్యాక జరిగింది. రెండో పేరు. అదే. అసలు నాగూర్ బాబు మనో ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, ఎప్పుడయ్యారు? ఫస్ట్ పాట ఇచ్చిన మహానుభావుడు ఇళయరాజా గారు. అవును. నీ పేరులో నాగూరు బాబు అంటే తమిళనాడులో నాగూర్ హనీఫా అని ఒక అద్భుతమైనటువంటి పేరు గాంచిన గాయకుడు, ముస్లిం భక్తి గీతాలు పాడే గాయకుడు ఉన్నారు. ఆయన చాలా ఓల్డ్ మ్యాన్, చాలా ఒక 40-50 సంవత్సరాల నుంచి వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళనాడు. ఈ చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది, ఈ నాగూర్ బాబు అనేది నీకు ఏదన్నా ఇష్టమైన పేరుంటే ఏదన్నా మార్చుకో అన్నారు. అవకాశం ఇచ్చింది మీరే, మీ ఇష్టం వచ్చిన పేరు మీరే సజెస్ట్ చేయండి సార్ అని చెప్పాను. అప్పుడే చిత్ర గారు ఎంటర్ అయ్యి ఒక 6 months 7 months అవుతుంది, 1 year లోపు. మనో చిత్ర అంటే ఒకే నేమ్గా ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది. ఇవాళ నుంచి నీ పేరు మనోహర్ మనోయ అన్నారు. సో అక్కడ ఆయన పెట్టిన వేళ విశేషం, చిత్రరంగ నామకరణం జుమ్మందినాథం ప్రోగ్రాంలో కూర్చొని మనం మీ సునీత గారితో కూర్చొని జనం ముందు పాడే భాగ్యం మనకి దొరికింది. మా తల్లిదండ్రులు ఇద్దరు స్టేజ్ డ్రామాస్లో, అంటే నాటకాలు, పౌరాణిక నాటకాలు మీరు వినే ఉంటారు. దానికి ముందు కోటప్పకొండ అని ఉంది నరసరావుపేట, చిలకలూరుపేట ఏరియాలో. శివుడి కోటప్పకొండ ప్రసిద్ధిగాంచింది. అక్కడ తిరునాళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. తిరునాళ్ళు. దానికి మా మదరు, మా పెద్దమ్మ గారు షహీదా వహీదా అనే పేర్లు వాళ్ళవి. అప్పుడు ప్రబలంలో డ్యాన్సులు, అంటే తోలుబొమ్మలాటల తరువాత ఒక ఏరువాక సాగరు రన్నో ఈ పాటలన్నీ ఆ స్టేజ్ మీద పాడుతూ రథం వెళ్తూ ఉంటే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రభ అంటారు, స్వామి దగ్గర నైట్ అంతా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఎంటర్ అయినటువంటి మా మదర్, మా పెద్దమ్మ చిన్నగా అక్కడి నుంచి షహీదా వహీదాగా మంచి పేరు సంపాదించుకొని దాని తర్వాత డ్రామా ఫీల్డ్కి వచ్చారు. ఆ డ్రామాస్లో సత్యభామగా, చింతామణిగా, అన్ని రకాల బాలనాగమ్మలో సంగు అనే క్యారెక్టరు, కురుక్షేత్రంలో కృష్ణుడి క్యారెక్టర్గా ఈ డ్రామాస్ అన్నింటిలో బాగా ప్రసిద్ధిగాంచారు. నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ల వయసు వచ్చిన కాడి నుంచి నేను డ్రామాస్లో చిన్న కుర్రాడుగా పద్యాలు పాడేవాడిని. పద్యాలు పాడుతూ ఉంటే స్టూల్ ఎక్కించి అక్కడెక్కడో పైన మైకు కట్టి ఉంటారు, లాంతర్లు, ఇది గ్యాస్ లైట్స్ సైడు, వాటిలో ఇంత చిన్న కుర్రోడు, 5 ఏళ్ల కుర్రోడు 6 ఏళ్ల కుర్రోడు పాడటం అంటే ఒక వింతగా ఉండేది ఆ రోజుల్లో. నాకు ఒక ఎక్సైట్మెంట్, చిన్న షణ్ముఖ ఆంజనేయ రాజు గారి పద్యాలు ఇలాగా డ్రామా మధ్యలో ఒక రిలీఫ్ కోసం ఎక్కించి పాడిస్తే చిన్న కుర్రోడిని, మాది మంచి హై పిచ్లో ఉంటుంది వాయిస్, పాలగాత్రం కదా, ఆ పిచ్చిలో పాడుతుంటే ఇంత బొడ్డోడు ఎంత పాడేస్తున్నారు అంటారు ఆటోమేటిక్గా. అప్పట్లో రూపాయి అంటే మనకి ఇప్పుడు 500 1000గా అవి పెన్నీసులతో తీసుకొచ్చి 4-5 వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది నాకు. సో డ్రామాస్ చాలా బాగున్నాయి, చదువు సుమారుగా ఉందని చెప్పేసి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది. చదువు సుమారుగానా సున్నాలుగానా? రెండు అనుకోవచ్చు. చింతా ఆంజనేయులు గారని విజయవాడలో ప్రసిద్ధి చెందినటువంటి, దానికి ముందు కృష్ణలీలలో, శ్రీకృష్ణలీలలో డ్రామాలో యాక్ట్ చేసేవాడిని. అది శ్రీధర్రావు గారని ఆల్ ఇండియా రేడియో చాలా పెద్దవారు ఆయన. వారి డ్రామా ట్రూపులో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ బాలనటుడిగా ఎంటర్ అయ్యాను. స్కూల్కి సరదాగా పరీక్షలు ఉన్నప్పుడు మహారాజశ్రీ మాస్టర్ గారికి ఇలా వరుస నాటకాలకి వెళుతున్నందువల్ల అన్యదా భావించక నన్ను పాస్ చేయ ప్రార్థన అని రాసుకుంటే 5 మార్కులు వేసేవాళ్ళు. 35 కాదండి, 5. తమిళ్లో ఎన్నో అద్భుతమైన పాటలు నాకు అవకాశం ఇచ్చి ఒక అద్భుతమైన పేరు రావడానికి కారణమైనటువంటి ఇళయరాజా గారు తెలుగులో చాలా చక్కని పాటలు ఇచ్చారండి. వాటిల్లో మొదటగా హిట్ అయిన పాట కిల్లర్ చిత్రంలో నాగార్జున గారికి పాడిన ప్రియాప్రీతమ రాగాలు. కలిసి పాడదామా? తప్పకుండా, నాకు చాలా ఇష్టమైన పాట.
ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు జగాలు లేని సీమలో యుగాలు దాటి ప్రేమలు వేదాల మూగ పాటలో పదాలు పాడి ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారి వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నులా షికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరిక నింగి తానే విడిచిన ఇలకు రాదు తారక మది ప్రపంచం విధి విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ఆహా బ్యూటిఫుల్ సాంగ్. మనకి పాడుతుంటే ఎంత
ఒక సంతోషమైన మెలోడీ పాడుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తూ ఆయన ట్యూన్లోనే ఏదో ఉందండి, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో గమ్మత్తుంది మొత్తానికి. ఆ మెలోడీ ఎప్పుడైతే మన మ్యూజిక్ మన మనసుకు నచ్చుద్దో, మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో మనకన్నా ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. 84లో 85 ఇళయరాజా గారికి పాడి 86లో కన్నడ హంసలేఖ గారికి ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఇంతవరకు దేవుడి దయ వల్ల వెనక్కి తిరిగి చూడకుండా ఇవాళ బెంగాలీ కూడా పాడే పరిస్థితి. 15 భాషల్లో 16,000 పాటలు దాటి పాడారు మీరు. నేను 20,483 సాంగ్ నిన్న పాడినండి. ఇది మనకి ఎట్లా కౌంట్ అవుతుందంటే ఓన్లీ ఫిలిం సాంగ్సే. మిగతా భక్తి పాటలు, ఇవి ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నీ కూడా మనకి దీంట్లో లెక్కకి రావు. అవన్నీ లెక్కేసుకుంటే 21,483 సినిమా అవి. అవి వస్తే ఇంకొక 23,000. అంటే కొత్త గాయకులు కూడా తెలుసుకోవాలి ఎంత కష్టపడితే. నా కష్టం అంతా ఎందుకు చెప్పానంటే ఇవాళ చాలా ఈజీగా వచ్చేసారేమో అనుకునే ఫీలింగ్ వస్తాయి ప్రతి వాళ్ళకి. అతను ఒక పాట 2 పాటలు పాడి ఉంటాడు, ఈ పాట అతనిది కదా అనుకుంటారు. మనం ఎన్ని లాంగ్వేజ్లు పాడుతున్నామో ఆయా లాంగ్వేజ్ల్లో మనం సుపరిచితులం, వాళ్ళ భాషలో వాళ్ళ హిట్స్ వరకు. అలాగే ప్రతి స్టేట్లో ఎన్ని భాషలు, ఎన్ని కచేరీలు, ఎన్ని క్యాసెట్ రికార్డింగ్స్, 22 అవర్స్ వర్క్ చేస్తూ ఒక పొజిషన్ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవటానికి మీరు ఎంత వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా. వాల్యూ తెలిసిన మనుషులు ఇప్పుడు వచ్చే నూతన కళాకారులందరికీ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇవన్నీ. వోడాఫోన్ జుమ్మంది నాదల్లో ఒక చిన్న బ్రేక్. క్రియేటర్స్ విషయానికి వస్తే చక్రవర్తి గారి దగ్గర మీరు పనిచేసిన టైంలో, మీరు అసిస్ట్ చేసిన టైంలో కీరవాణి గారు, మణిశర్మ గారు, హరీష్ జయరాజ్ గారు, అంటే ఫస్ట్ వచ్చేసి కృష్ణ చక్ర గారు సీనియర్స్ చక్రవర్తి గారి దగ్గర. వారి తర్వాత రాజ్ కోటి గారు, దాని తర్వాత కోదండపాణి గారి అబ్బాయి ఈశ్వర్ గారు, తర్వాత మాధవపెద్ది రమేష్ గారు సింగర్. వారి తర్వాత నేను, నా తర్వాత కీరవాణి గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, మీ తర్వాత ప్రసన్న కుమార్ సర్రాజ్ గారు. ఇలాగా బ్యాచ్ జాయిన్ అయ్యాం. అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలతో ఇవాళ కూడా మేము ఆ మహానుభావుడు మాకు పెట్టిన భిక్ష చక్రవర్తి గారి అసిస్టెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఇమేజ్ని సృష్టించుకున్నారు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సినిమా పరిశ్రమలో. నిజం, మాకు అదే ఆప్యాయతను కూడా నేర్పారు. కీరవాణి గారు కలిసిన, వందే మాతరం శ్రీనివాస్ గారు కలిసిన, కోటి గారు కలిసిన, ఒక అన్నదమ్ముల కన్నా ఎక్కువగా మేము అంత ఆప్యాయత పంచుకుంటాం. కలిసిన కొన్ని రోజులు, క్షణాలు, గంటలు అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అవి గుర్తు చేసుకుంటూ. మరి వాళ్ళు అసిస్టెంట్ నుంచి సంగీత దర్శకులుగా ఎదిగిన తర్వాత మీరు ఎవరికి ఎక్కువ పాటలు పాడారు? మీ చేత మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఆల్మోస్ట్ అందరూ బ్రహ్మాండంగా చేశారండి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు రాజ్ కోటి గారు, కృష్ణచక్ర గారు దగ్గర కొన్ని పాటలు పాడించారు. అప్పటికే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. కొన్ని పాటలే పాడటం జరిగింది. రాజ్ కోటి గారు ఎంట్రన్స్ నుంచి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన కాడి నుంచి నాతో పరిచయం, వాళ్ళతో నాకు పరిచయం ఉండటం వల్ల వీరవిహారం అనే ఒక పిక్చరు అప్పట్లో అద్భుతమైనటువంటి హిట్ అయింది. చిత్ర గారు నేను పాడామన్నమాట. అది ఎఫ్ మైనర్. రాయిటురా చెంతకురా, రాయిటురా చెంతకురా, సరే సరే విన్నానే, సున్ సాయి బసున్ చెంతకురా, రాయిటురా చెంతకురా. అద్భుతమైనటువంటి ఇది వాళ్ళ సంగీత దర్శకత్వంలో మేము పాడాము. దాని తర్వాత చాలా పాటలు పాడాము. అందులో ఒక పాట ఇప్పటికీ నన్ను చాలా కచేరీస్లో స్టూడెంట్స్, యూత్ వచ్చి అడుగుతారండి. ఎన్నో సంవత్సరాల ముందు రిలీజ్ అయిన ఫిలిము తపస్సు, భరత్ గారి డైరెక్షన్లో, రాజ్కోటి గారి సంగీతం. ఆ సాంగ్ చాలా మంచి మెలోడీ. అది ఒక్కసారి జనాలకు వినిపిద్దాం ఈ సందర్భంలో. పర్మిషన్ జుమ్మంది నాదంలో కాదండి,
మనసు విప్పి వాళ్ళ ఏంటో ఒక ఆనందం. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఈ ప్రోగ్రాం ఎంత చక్కగా మీరు తీసుకొస్తున్నారో, అదేవిధంగా ఒక స్పాన్ సింగర్కి తన మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవటానికి చక్కని వేదిక ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్స్. మేం చెప్పాలి. మీరు చెప్పడం కన్నా నేను చెప్పడంలో చాలా సంతోషం. స్టార్ట్. Mano is a very talented singer, ఇండివిజువల్ సింగర్. తనకేంటంటే చాలా కష్టపడి వచ్చిన మనిషి. తను పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. నా దగ్గర తను ఫస్ట్ పాడిన ఎముడుకు మొగుడులో ఎక్కువ బండెక్కువ మావ అన్న పాట సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్. తపస్సు అనే పిక్చర్లో చాలా మంచి సాంగ్ అండి, అది కూడా మంచి మెలడీ సాంగ్. తళుకుమన్నది తననన్న, అది తళుకుమన్నది కులుకు సితారా తనన నాన్న తనన నాన్న ఓ నాన్న తాననే నాన్న. తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలకు సితార. తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలకు సితార. మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా. గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్. తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార. తోడుగా ఎండవాన చూడగా ఈడు జోడుగా ఎన్నో సులాడగా తోడు నీడగా. ఈడు గోదారి పొంగింది చూడు, నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా. ప్రేమ మాగాణి బండింది నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా. గోవల సంతగా ఓ సాగే వేళలో నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్. తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార. మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా. గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా పాడారు పాట. నిజమైనటువంటి నాకు చాలా నచ్చిన ఈ పాట ఎప్పుడు పాడినా ఇలాగే పాడతారా? నేనా స్టేజ్లో డెఫినెట్గా మ్యాక్సిమం దానికి న్యాయం చేయడానికి ట్రై చేస్తా. ప్రతి పాటని అలా పాడకపోతే అలా కొన్ని పాటలు అంటూ ఉంటాయి మనకి డెఫినెట్గా కదా.
అదే ఓపెన్గా చెప్పండి, డబ్బు కోసం కొన్ని పాటలు, ఆత్మ తృప్తి కోసం కొన్ని పాటలని. అలా పాడిన పాటలో ఇది ఒక పాటలాగా పాడారు డెఫినెట్గా. ఇప్పుడు. అంటే మనం మాటకు అంటాం కానీ ప్రతి పాటకి న్యాయం చేస్తాం. ఎందుకంటే అది మన బిడ్డ. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ పాడించింది రాజ్కోట్ గారికే చెందుతుంది ఆ క్రెడిట్. ఆయనకి మొట్టమొదటి పాడిన పాట ఏంటండి? అది యముడికి మొగుడు చిత్రంలో జీ మేజర్స్. ఎక్కు బండుకు మామ లాగించు మామ చుక్క సొరెక్కి అయ్యరామ గుబ్బ గుడెక్కే బామ గుడ్లో ఆనంద మామ అరిందులో అయ్యరా. ఈ చిన్నది వచ్చాక అది ఆగదు మనసిచ్చాక గుద్దినాటావక వెత్తిపోయారా మన్నలాడే గుత్తి వంకాయ కూలరా గుమ్మెత్తిపోయారా మన్నలాడే. అరే ఎక్కు బండెక్కు మామ ఎక్కి తాగించు మామ చుక్క చురెక్కి అయ్యరా. అరే జుమ్మంది నాదమయ్య అయ్యరా మరి జుమ్మంది నాదమయ్య అయ్యరా. నీ వళ్ళు పడ్డ వెన్నెల్లు లాగా పాడుకుంటూ పోతే అద్భుతమైనటువంటి సాంగ్స్. ఈ మెడ్లైతోనే జుమ్మంది నాదం ఒక సిరీస్ చేసేసేమో. గుంగుమాయించు కొంచెం లౌలగా ఎంసు లంచం మన్మదించింది మంచం మంత్రం మంది అందం గంటలో మంది సొంతం మన్మదించింది గంధం తెలికాడు నగిలే వేళ తెలికాడు నగిలే వేళ తెలికాడు నగిలే వేళ తెలికాడు నగిలే వేళ అబ్బసోతో కుదరేతో రందే మోతగా జంజులా కొంచెం. అట్లాగా చాలా మంచి పాటలు పాడించారు. అన్ని పాడాలంటే మనకున్న సమయంలో ప్రజలకి కొన్ని మంచి పాటలు వినిపించాలని తపన. అలాగే రాజ్కోటి గారి సంగీత దర్శకత్వంలో మీరు పాడిన లంకేశ్వరుడు సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంది, జివ్వుమని కొండగాలి. అది డెఫినెట్ గా మనం వినిపిద్దాం. అప్పుడు తప్పకుండా వినిపిద్దాం. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది తాళలి తాననా తరెనానేనా అన్న సాంగు. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమములే నీకేలే అందుకో ప్రేమ గీతం. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది. ట్రైన్లో వెళ్తున్న ఫీలింగ్. వంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
సొంపులో సొంపులో అందముంది. కసి ఊపులో చూపులో పందెముంది. కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు. కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావు. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. మంచల్లే కరగాలి మురిపాలు. సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు. మంచల్లే కరగాలి మురిపాలు. సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు. కొమ్మల్లో పూలన్నీ పానుపోగా మన ముందుంచే పూలగాలి. పువ్వుల్లో జాతున్న అందాలనే మన ముందు గంధాలుగా. నీవే జతగూడి చేరి వాలిపోవాలి. చూదుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. సూపర్. ఫెంటాస్టిక్ సాంగ్ అండి. వాట్ ఏ కంపోజిషన్. మీరు పాడేటప్పుడు ఇద్దరు కలిసి పాడారో లేకపోతే ఒకళ్ళే పాడారో, ఇద్దరం పాడుతూ కలిసి. ఎలా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ జానకమ్మ ఆ, అద్భుతంగా ఆవిడ ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారంటే జానకమ్మ గారు మ్హూ. మహాతల్లి ఎన్నోసార్లు ఇళయరాజా గారి దగ్గర మేడంతో చాలా పాటలు నేను పాడటం జరిగింది తమిళ్లో. అది కూడా మీరు దగ్గరుండి ఆవిడకి నేర్పించి ఆవిడ చేత పాడించారు కూడా, అవును. రైట్? మహాతల్లి పక్కన ఉన్న ఆర్టిస్టు ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా, మేల్ ఆర్టిస్ట్, కోరస్, మ్యూజిక్ డైరెక్టర్స్ లోపల నుంచి ఏమే శృతి కరెక్ట్గా పాడవా, ఏదన్నా తప్పుగా కొంచెం బెదిరిస్తే అరవకండి, కుర్రోడు కరెక్ట్గా పాడతాడు, కొంచెం ధైర్యం ఇవ్వండి అని చెప్పే ఒక గొప్ప మనసు. ముక్కాలా ముకాబులా అని గొంతు మార్చి ఎంత కష్టమైనా కూడా ఫాల్స్ వాయిస్లో పాడడం అనేది చాలా కష్టమైన పని. అండ్ నేను విన్నదాన్ని బట్టి రెహమాన్ గారు ఆల్మోస్ట్ 20-22 మందిని ట్రై చేసి ఏ వాయిస్ సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా అసలు ఈ పాట మనో గారు తప్ప వేరే ఎవరు పాడలేరని డిసైడ్ అయ్యి మీ చేత పాడించారని విన్నాను నేను. ఐసీ అంటారేంటండి? నిజంగా నాకు తెలియదు. అవునా? సో నిజంగా గ్రేట్ ఆనర్. కాబట్టి ఈ రకంగా అర్థమైంది ఏంటంటే ఎలాంటి అనుకరణ అయినా సరే, ఎటువంటి మాడ్యుల్ అయినా సరే మనో గారి వాయిస్లో పర్ఫెక్ట్గా అలా ఒదిగిపోతుంది. ఇది నిజం, అండ్ అది మీకే చెల్లిందండి. మరి ఇలా గొంతు మార్చి పాడే పద్ధతి అంటే మనకి డైరెక్ట్గా అడిగితే ఎవరు గొంతు మార్చి పాడమన్నా కూడా మనకంటూ ఒక ఐడియా లేకుండా మాత్రం టక్కన అలా మార్చేసేలేం. అవును, ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క స్ఫూర్తి తెలుసుకునే లోపు ఓడాఫోన్ జుమ్మంది నాదంలో ఒక చిన్న బ్రేక్. నాకు మనం అనుకున్నట్టు ముక్కాల ముకాబులా వాయిస్ మార్చడానికి ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరండి? ఆర్డి బర్మన్ గారు. యాక్చువల్గా ఆ రోజు రెహమాన్ గారు ఏదో డిఫరెంట్గా కావాలి, ఇది మీరు ఏదన్నా 2-3 వాయిస్లు ఏదైనా ట్రై చేయండి అని అన్నారు. సరే ఏదో ఐడియా వచ్చినాయి అన్నీ 2-3 ట్రై చేసి పాడిన దాంట్లో బర్మన్ గారి స్టైల్లో పాడింది బాగుందండి, ఇది ఫుల్ సాంగ్ పాడండి అని చెప్పేసి రెహమాన్ గారు చెప్పి, ఆ సౌండింగ్ ఏంటంటే జస్ట్ సి మీరు మెహబూబా 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 మెహబూబా
गुलशन में गुल खिलते हैं जब शारा मिलते हैं, गुलशन में गुल खिलते हैं जब शारा मिलते हैं। ओ मुक्काला मुकाबला लैला ఓహ్ లైలా అలాగా ఆ వాయిస్లో కరెక్ట్గా అది వాయిస్ కరెక్ట్గా ఆ సాంగ్కి సెట్ అయింది. కొన్ని పాటలకి అలాగా మనం ఆ సిచ్యుయేషన్కి, ఆ మూడ్కి, ఆ కంపోజిషన్కి ఆ వాయిస్ కరెక్ట్గా సూట్ అయింది. అట్లా అడగటం కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రేట్నెస్. అది నిజం. అది ఆ టైంలో వాళ్ళు ఆ విధంగా, ఇది మామూలుగా పాడుంటే ఇంత పెప్పు ఉండకపోవచ్చేమో, వాయిస్ మామూలు అయిపోతుంది, మెలడీ సాంగ్ అయిపోతుంది. సంథింగ్ ఏదో డిఫరెంట్గా కావాలనుకొని వాళ్ళ దగ్గర సింగర్స్ దగ్గర నుంచి తీసుకునే కెపాసిటీ. అందుకే వాళ్ళు క్రియేటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. ఎగ్జాక్ట్లీ. లవ్వుకి కాపలా పరువాలకు పాటలా శృంగార దీవుల సింధూర పువ్వుల मोहब्बत का ये ही सिलसिला मुकाला मुकाबला लैला ओह लैला मुकाबला सुभान अल्लाह लैला ओह लैला. జూరాసిక్ పార్కులోన సరదాగా జోడిన జాజ్ మ్యూజిక్ నేడే పాడేను. పికాసో చిత్రం నన్ను వెంటాడి చిత్రంగా టెక్సాస్ లో నా తోడెను. కౌబాయ్ కన్ను కొడితే ప్లే బాయ్ చెయ్యి పడితే ఒళ్ళంతా సెక్స్ అయ్యింది, గుండెల్లో ఫిక్స్ అయ్యింది. పాప్ మ్యూజిక్ కుళ్ళయ్యేను, స్ట్రాబెరీ కళ్ళయ్యేను, లవ్ స్టోరీ ఊరించేను, పిచ్చెక్కి ఊగిల్చేను. మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాల. ముక్కాలా ముకాబలా లైలా ఓహ్ లైలా ముకాబలా చుక్కా నీలా లైలా ఓహ్ లైలా. తుపాకీ లోడ్ చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా. దిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆ నింగి చుక్కలు చిక్కెనా. భూకంపం వస్తే ఏంటి, భూగోళం పోతే ఏంటి, ఆకాశం విడిపోతుందా, ఈ నేల రెండవుతుందా. రావేణ రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులై సందేళ విందు చెయ్యి. సంతోషం ఎన్నడూ సాగరమై సాగాల. ముక్కాలా ముకాబలా లైలా ఓ లైలా ముకాబలా చుక్కా నీలా లైలా ఓ లైలా. ఏవో 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 ఏవో. కాదండి, పాట అయిపోయిందని అనుకుంటారు అందరూ, కానీ ఇక్కడ యాక్చువల్లీ డాన్స్ స్టార్ట్ అవుతుంది, రైట్?
ప్రభుదేవా మీరే. ప్యాంటు, చొక్కా, టోపీ, షూ అన్నీ పడిపోతాయి కదా. ఇది చేస్తే లాస్ట్లో అది చేయండి అన్నారు అనుకోండి.